వ్యాప్తంగా 11 లెఫ్ట్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ టు డిగ్రీ వరకు విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ ఎగ్జామ్ సెంటర్లో లెఫ్ట్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో ఒక ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందింది. ఈరోజు విద్యార్థులకు రియంబర్స్మెంట్ సకాలం చెల్లించకుండా, అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులు నానా అవస్థకు ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు అంతేకాకుండా దాదాపు 4,600 ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజులు పెంచి విద్యార్థుల ఇబ్బందులు పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించింది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విద్యారంగంలో సమస్యలు మీరు వెంటనే పరిష్కరించాల్సిందిగా వామపక్ష విద్యా సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది 11 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమాలకి చేపడతామని హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటాలు కొనసాగిస్తామని ఈరోజు హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఏఐఎస్పీ జిల్లా కార్యదర్శి